న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గాజువాక నియోజకవర్గం ఆగనంపూడి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. స్థానిక కూటమి నాయకుల సమక్షంలో రోగులకు పాలు, బ్రెడ్ పంచి నరేంద్ర మోదీ దేశ సేవలను ప్రజలకు వివరిస్తూ చరిత్ర పటంలో భారతదేశ స్థానాన్ని పెంచడంలో ఆయన కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఇన్ఛార్జ్ కోసూరి తాతారావు, 85వ వార్డు తెలుగుదేశం అధ్యక్షులు ఇళ్లపు ప్రసాద్, 79వ వార్డు జనసేన ప్రెసిడెంట్ మేడిశెట్టి విజయ్, 79వ వార్డు టీడీపీ నాయకులు కరణం సత్యారావు, హాస్పిటల్ డైరెక్టర్స్ డి త్రినాథ్, జి నూకరత్నం, డి రమేష్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపాలకృష్ణ, ఏడీసీ చైర్మన్ బల్లిరెడ్డి సత్యనారాయణ, గాజువాక బీసీసీఎల్ అధికార ప్రతినిధి మాడిస వెంకటరావు, బీజేపీ మండల ప్రెసిడెంట్ కోసూరి త్రినాథ్, జనరల్ సెక్రటరీ ఊరిటి రవీంద్ర కుమార్, జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఏ ఈశ్వరరావు, ఎస్ బాబురావు, కె కుమారి, టీడీపీ నాయకులు సింగిడి సింహాచలం, 85వ వార్డు మహిళా ప్రెసిడెంట్ గీతా అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే 79, 85 బీజేపీ పార్టీ, జనసేన, తెలుగుదేశం కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం అభివృద్ధి ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. దాంతోపాటు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మాకు ప్రతిసారి కూడా ఆయన సూచనల మేరకు మేము పాటిస్తూ ఉంటాము. ఈరోజు విశ్వకర్మ జయంతి కూడా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఈరోజు మన భారత ప్రధానిగా అవ్వడం వల్ల మనంతా పుణ్యం చేసుకున్న అదృష్టం అనేది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అగనంపూడి ఏరియా హాస్పిటల్లో రోగులకు పాలు, బ్రెడ్, పళ్ళు పంచడం జరిగింది. ఈ కార్యక్రమం అగనంపూడి 85, 79 వార్డుల ఇన్ఛార్జ్ శ్రీ కోసూరి తాతారావు గారు అలాగే కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. ఇది ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటే, మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశంగా, అలాగే అమెరికా లాంటి అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన దృఢమైన నాయకత్వం మన నరేంద్ర మోడీ గారిది. ఈ నాయకత్వం 10 కాలాల పాటు అలాగే రానున్న భవిష్యత్తులో కూడా నమస్కారం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధాని ఆయన 75వ జన్మదినం సందర్భంగా కూటమిలో క్రియాశీలక పోషిస్తున్న బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు రోగులకి పండ్లు, ఫ్రూట్స్ పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సింధూర దానితో మోడీ గారు ప్రపంచ దేశాల్లో మన భారతదేశం ఉనికిని చాటి చెప్పిన మహానుభావుడు. అదేవిధంగా ఈరోజు కార్మికులకు ప్రతి ఒక్కరూ ఘనంగా వైభవంగా చేసుకుంటే పండగ విశ్వకర్మ. అదేవిధంగా ఈరోజు రోగుల భద్రతా దినోత్సవం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ డైరెక్టర్స్ కొత్తవారు నిన్నే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మన ఆసుపత్రి డెవలప్మెంట్ గురించి చాలా విషయాలు చెప్పారు. వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. విశ్వకర్మ ప్రోగ్రామ్ గురించి కొంచెం ఒకసారి డీటెయిల్గా ఏమైనా చెప్తారు సార్? విశ్వకర్మ ప్రోగ్రాం అనేది మన నరేంద్ర మోడీ గారు ఆయన ఎప్పుడూ కూడా విశ్వకర్మ ప్రోగ్రాం అనేది ప్రతి ఒక్క సంవత్సరం కూడా పేద ప్రజలకు అంటే 18 వర్గాలకి దాన్ని కేటాయించి ఉంచారండి. విశ్వకర్మ దీంట్లోనూ అన్ని వర్గాలు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు, అందులో ఎస్సీ ఎస్టీలకి అయితే ఫ్రీ ఇది పెట్టారు. కులవృత్తి దీని మీద బీసీలకి అయితే దాన్ని సబ్సిడీ పరంగా కార్యక్రమాలు చేసి దాన్ని ప్రతి ఒక్క పనిముట్ల గురించి కులవృత్తి దీంట్లోనూ పనిముట్లు ఊరికనే ఇచ్చారండి. నిన్నే పోస్ట్ ఆఫీసులో మన అగనంపూడికి 26 మందికి వస్తే పోస్ట్ ఆఫీసులో తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటింటికి చేర్చడం జరిగిందండి. పనిముట్లు ₹1,00,000 బ్యాంకు ఖాతాలో వేశారు. దాన్ని 20 సంవత్సరాలు వీళ్ళు సబ్సిడీ ప్రకారం దాన్ని తీర్చుకోవడం చేసిన తర్వాత అదే లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ₹2,00,000 ఇవ్వడం, దానికి మళ్ళీ సబ్సిడీ ఇస్తారు. ఆ 2 లక్షలు అయిపోతుంది. అలాగా
ఒక వ్యక్తికి 10 లక్షల వరకు కూడా స్వయంగా ఏ సూచన లేకుండా నరేంద్ర మోడీ గారు హామీతో బ్యాంక్ దీని నుంచి లింక్తో సహా ఆ అమౌంట్ ఇవ్వమని చెప్పేసి నరేంద్ర మోడీ గారు హామీ ప్రతి ఒక్క బ్యాంక్కి కూడా ఆదర్శాలు ఇవ్వడం, బ్యాంకులు కూడా మనకి అనుకూలంగా ఈ చేతి వృత్తులకి ప్రతి ఒక్కరికి కూడా సహకరించడం. వాళ్ళు ఇంతకుముందు అంటే ఏ లోన్ తీసుకోవాలంటే ఒక బ్యాంక్ సూచన కావాలి, లేకపోతే డాక్యుమెంట్ కావాలని చెప్పేసి ప్రతి ఒక్క బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెట్టేవారు. ఈ రోజు అది లేకుండా డైరెక్ట్గా ఒక వ్యక్తి వెళ్ళి ఇతను తీసుకున్న బ్యాంకుని దాన్ని ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 10 లక్షల వరకు లోన్ ఇవ్వమని చెప్పేసి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు బ్యాంకులు కూడా దాన్ని నెరవేరుస్తున్నారండి.